హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమణి మునిరత్నం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఆడబిడ్డ నిధి అని సూపర్ 6 పథకంలో ఒక సంక్షేమ పథకాన్ని అయితే చేర్చడం జరిగింది. ఓకే, ఆడబిడ్డ నిధి అంటే ఏంటంటే ప్రతి మహిళకి అంటే 18 సంవత్సరాలు పూర్తయిన వారికి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకి నెలకి 1500 చొప్పున అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వేస్తామన్నారు. దాన్ని ఆడబిడ్డ నిధి అన్నారు. ఓకేనా. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే తరచూ నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి. అనయ్య, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మాట్లాడిన ప్రతి మీటింగ్లో కూడా ఆడబిడ్డ నిధి అనే ఈ కార్యక్రమాన్ని P4కి మేము అనుసంధానం చేయబోతున్నాము అంటున్నారు. అసలు ఈ P4 అంటే ఏంటని ఒక క్లారిటీ ఇవ్వండి, దీనిపైన ఒక వీడియో చేయండి అని చాలామంది అడిగారు. కాబట్టి మనం ఇదివరకే ఈ P4 కార్యక్రమం సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఓకే, ఈ వీడియోలో ఆడబిడ్డ నిధికి ఈ P4కి గల సంబంధం ఏంటి అనే విషయాన్ని కొంచెం మనం విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడూ కావాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వం సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. దీంతోపాటు ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి పోవాలి అనుకుంటే లైక్ చేయండి, చాలామందికి పోతుంది. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉన్నాయనుకుంటే మన సొంత వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీ సందేహాలు నాతో చెప్పి నివృత్తి చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మొట్టమొదటిగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి అన్నారు కదా, 18,000 రూపాయలు సంవత్సరానికి మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకే, దీనికి మేనిఫెస్టోలో చెప్పారు 19 సంవత్సరాల నుండి అంటే 18 పూర్తయినప్పటి నుంచి 59 సంవత్సరాల వరకు నెలకి 1500 ఇస్తాము, అది సంవత్సరానికి 18,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ P4 ప్రోగ్రాంతో అనుసంధానం అన్నారు కదా. రీసెంట్గా కర్నూలులో జరిగిన మీటింగ్లో కానీ మరీ రీసెంట్గా తల్లికి వందనం పథకం లాంచింగ్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడారు. ఒకసారి వీడియో అయితే చూడండి. ఆడబిడ్డ నిధిని P4కి లింక్, ఎందుకంటే అన్ని యూనిఫామ్గా అందరికి ఇస్తున్నాం. ఇంకా పేదరికం ఉంది, పేదరికంలో నిరుపేదలు ఉన్నారు. అలాంటి కుటుంబాలని ఆర్థికంగా పైకి తేవడం కోసం వినూత్నమైన కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. ఫస్ట్ ఫేజ్ 0 పావర్టీ ఆడబిడ్డ నిధి P4కి అనుసంధానం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళు పెట్టే డబ్బులే కాకుండా మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా ఇది కూడా కొంత డబ్బులు ఇచ్చి దాన్ని అవసరం మేరకు వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఓకే, వీడియో చూశారు కదా. కాబట్టి ఈ P4 కార్యక్రమానికి ఈ ఆడబిడ్డ నిధిని లింకప్ చేస్తున్నాం అంటున్నారు. అసలు ఈ P4 సర్వే అంటే ఏంటన్నయ్యా అంటే ఈ P4 ప్రోగ్రాం అనే దాన్ని ఉగాది నాడు, ఈ సంవత్సరం ఉగాది నాడు మార్చి 30వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి గతంలో వీడియో చేస్తాను, మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకొని చాలా వీడియోలు దొరుకుతాయి. ఓకేనా. దీనికి సంబంధించి అసలు P4 అనే పేరు ఎలా వచ్చిందన్నయ్య అంటే 4 Pలు కలిపితే P4 అన్నారు. ఓకేనా. ఒక P వచ్చి పబ్లిక్, మరో P వచ్చి ప్రైవేటు, మరో P వచ్చి పీపుల్, మరో P వచ్చి పార్ట్నర్షిప్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈ పేరు యొక్క ఉద్దేశం. ఓకే, అసలు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటన్నయ్య అంటే చూడండి, ఈ కార్యక్రమం ఈ P4 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తేవడం జరిగిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు కాదని నిరుపేదలు, వాళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20% మందిని మేము గుర్తించాలంటున్నారు. గుర్తించేసామని కూడా అంటున్నారు. ఓకేనా. 20% మంది పేదవారిని గుర్తించి వీరికి ప్రభుత్వం నుంచి సహాయం కాకుండా సమాజంలో 10% ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో, ధనికుల్లో 10% మంది, అది ధనికుల్లో NRI ఉండొచ్చు, NGOs ఉండొచ్చు, ట్రస్టులు ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా కూడా పెద్ద కంపెనీ వ్యాపారవేత్తలు ఉండొచ్చు, ఎవరైనా కూడా ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 10% మందిని మేము గుర్తించాము. ఈ 10% మంది ధనికుల ద్వారా ఈ పేదవారికి సహాయం చేయిస్తాం. ఓకే, వీళ్ళు సహాయం చేస్తుంటే మేము మానిటరింగ్ చేస్తూ ఉంటామంటారు. కాబట్టి ఈ ధనికులు ఉన్న వీళ్ళని మార్గదర్శకులు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పేరు పెట్టింది. ఓకే, ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతారో, ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలు అంటారు. ఈ 20% కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారిని బంగారు కుటుంబాలు అంటారు. ఓకే, వీటికి సంబంధించి ఈ 10% అయిపోయాయి కదా ధనికులు, దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా డిజైన్ చేస్తున్నారు. www.
జీరో పావర్టీ p4.ap.gov.in అనేసి. ఓకే, ఒకసారి సెర్చ్ చేసుకోండి, వెళ్ళి మార్గదర్శకులు అంటారనమాట. ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే జీరో పావర్టీ, ఓకేనా, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మేము ఇది తెచ్చామని అయితే అంటున్నారు. దీంట్లో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బులు కానీ ఏం పెద్దగా ఉండదు, ఇది కేవలం మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నీదైన పథకాన్ని తెచ్చింది కదా బహుశా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ P4కి లింక్ చేస్తామన్నారు. అసలు ఈ 20% పేదవాళ్ళలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే ఇస్తారా, లేదా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తారనేది సందేహం ఇక్కడ, లేదా రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తారా అనేది సందేహం ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే రేషన్ కార్డుని ప్రత్యేక P4 సర్వేలో సెలెక్ట్ అయినటువంటి ఈ 20% పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్హతలు చాలా తక్కువ ఉంది. ఇది రేషన్ కార్డుకి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి అర్హతలు కాకుండా ఇంకా తక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన సంక్షేమ పథకాలకు 6 స్టెప్ వెరిఫికేషన్లో కొన్ని ఎలిజిబిలిటీస్ చూస్తాం కదా, దానికంటే తక్కువ ఎలిజిబిలిటీస్ ఉన్న వారిని పేదవారిగా గుర్తించామని అయితే అంటున్నారు. ఓకేనా, ఆ అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పేదవారిని అలా గుర్తించేసాము అంటున్నారు. అవును, గుర్తించేశారని కూడా అంటున్నారు. ఏ విధంగా అంటే సచివాలయ సిబ్బంది ద్వారా 2 సార్లు సర్వే చేయించామన్నారు. ఓకేనా, వాళ్ళు ఫీల్డ్లో వచ్చి సర్వే చేశామన్నారు. అప్పుడు 20% పేదవారిని వాళ్ళు గుర్తించారనేసి, గుర్తించిన తర్వాత ఒక లిస్ట్ అనేది తయారు చేశాము. దాన్ని గ్రామాల్లో అయితే గ్రామ సభలు పెట్టాము, వార్డులలో అయితే వార్డు సభలు పెట్టాము, పట్టణాల్లో పెట్టి ఆ లిస్ట్ని మేము పెట్టాం, వీళ్ళు పేదవారిగా గుర్తించాము అనేసి. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టనని కూడా వీళ్ళు చెప్పారంట అప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా అఫీషియల్గా చెప్పిన సమాచారం అనమాట. ఓకే, గ్రౌండ్ లెవెల్లో మాత్రం అంత పర్ఫెక్ట్గా అయితే జరగలేదు ఇవి. ఓకేనా, గ్రామ సభ వార్డు సభ పెట్టి 20% పేదవారిని మేము గుర్తించామని ఆ పేర్లు చెప్పి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో జరగలేదు. కానీ గవర్నమెంట్ డేటా ప్రకారం 20% మంది పేదవారిని అయితే గుర్తించేశాము అంటున్నారు. ఓకే, ఈ పేదవారి లిస్ట్ ఎక్కడ ఉంటుందని అంటున్నారంటే సచివాలయంలో, గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా పట్టణాల్లో అయితే అడ్మిన్ సెక్రటరీ యొక్క లాగిన్లో ఈ 20% పేదవారి P4 యొక్క లిస్ట్ అయితే ఉందంటున్నారు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి అన్నయ్య ఈ P4 సర్వేకి అర్హతలు అన్నారు కదా, ఈ P4 అంటే నిరుపేదలకు అర్హతలు ఏంటంటే ఇక్కడ చూడండి, మాగాని 2 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట 5 ఎకరాల లోపు ఉండాలి. ఓకే, సాధారణంగా మనం వివిధ రకాల సంక్షేమ పథకాలకు మనం ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాం కదా, దానికి ఈ భూమికి సంబంధించి అర్హతలు ఏ విధంగా ఉంటుందంటే మాగాని అయితే 10 ఎకరాల లోపు ఉండొచ్చు అంటారు, మెట్ట అయితే 3 ఎకరాల లోపు ఉండొచ్చు అంటారు. ఓకే, కానీ ఇక్కడికి వచ్చే కొందికి మాగాని 2 ఎకరాలు, మెట్ట 5 ఎకరాల లోపు ఉండాలంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ కుటుంబంలో ఎవరైతే ఈ పేదవారిగా మేము గుర్తించబోతున్నామో అక్కడ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఆ కుటుంబంలో ప్రభుత్వ పెన్షనర్ కానీ ఉండకూడదని అయితే అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఉండకూడదు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ 4 వీలర్ 4 చక్రాల వాహనం ఉండకూడదు అనుకుంటున్నారు. ఓకే, దాంట్లో ట్యాక్సీ, ఆటో ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్ వాళ్ళకి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ప్రధానమైనది కరెంటు బిల్లు. ఓకే, సాధారణంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు మనం ఏం చూస్తుంటాము, గత 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ 300 యూనిట్ల కంటే మీరు కరెంటు బిల్లు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీరు ఈ పథకానికి అర్హులు కాదు అంటున్నారు కదా. అదే ఈ 20% పేదవారు ఎవరైతే ఉన్నారో P4 సర్వేలో ఈ బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కరెంటు బిల్లు 200 యూనిట్ల కన్నా లోపు వాడిన వాళ్ళని మాత్రమే ఈ బంగారు కుటుంబంగా పరిగణిస్తారు. బంగారు కుటుంబంగా పరిగణిస్తే ధనికుల నుంచి అంటే మార్గదర్శకాల నుంచి వాళ్ళకి సహాయం అందిస్తారు. ఓకేనా, నెక్స్ట్ సొంత ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ లేని వారిని నిరుపేదలు అంటారని అంటున్నారు. ఓకేనా, కాబట్టి దీని P4 యొక్క కార్యక్రమం గురించి బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదే పదే ఆడబిడ్డ నిధిని ఈ P4కి అనుసంధానం చేస్తున్నాము అంటున్నారు. అంటే బహుశా ఈ ఆడబిడ్డ నిధికి ఇక్కడ ఏవైతే 20% గుర్తించారో వీళ్ళకే ఏమైనా ఇస్తారా అనేది మనకందరికీ సందేహం ఉంది. కాబట్టి దీనికి ఆడబిడ్డ నిధికి సంబంధించి ఇంకా గైడ్లైన్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనం వెల్లడించుకుందాం. ఓకేనా, ఇప్పుడు మీకు చాలామంది కూడా ఈ P4 సర్వే గురించి, ఈ P4 కార్యక్రమం సంబంధించి పెద్దగా అవగాహన ఎవరికీ లేదు, సచివాలయ సిబ్బంది తప్ప దీనిపైన. ఓకేనా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, యూట్యూబ్లో చూడండి. ఆ రోజు ఉగాది నాడు ఒక ప్రోగ్రాం పెట్టారు ముఖ్యమంత్రి గారు,
పవన్ కళ్యాణ్ గారు ఓకేనా, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి యూట్యూబ్లో. ఓకేనా.